హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు సులభంగా అర్ధచక్రాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ విధంగా నిల్చున్న తరువాత రెండు పాదాల మధ్య దూరం ఒక 1/2 ఫీట్ నుండి 1 ఫీట్ వరకు ఇలా మోకాలు వంచకుండా నిల్చుంటాం. ఇప్పుడు రెండు చేతులు ఈ విధంగా నడుముపై ఉంచి కళ్ళు మూసుకొని మెడని నడుముని వెనక్కి వంచుతూ అదే సమయంలో శ్వాసను తీసుకుంటూ వెనుకకు వెళుతాం. ఇది ఆసన స్థితి. ముఖ్యంగా మన వెన్నుపూస ఎంతవరకు వంచడానికి అవకాశం ఉంటే అంతవరకే వంచండి. ఈ ఆసన స్థితిలో 20 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ వరకు ఉండవచ్చు. మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారు, వీపు కండరాలు టైట్ అయిన వారు ఈ ఆసనం వేయవచ్చు. ఈ సమస్య ఏమీ లేనివారు ఈ ఆసనం రోజు వేయగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ అర్ధచక్రాసనం. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువ సమయం కూర్చొని వర్క్ చేయడం వలన వచ్చే మెడ నొప్పులు, నడుము నొప్పులు కూడా తగ్గించేందుకు ఈ అర్ధచక్రాసనం ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ ఆసన స్థితిలో ఇక ఉండలేనప్పుడు శ్వాసని వదులుతూ ఇలా అయితే ఈ స్థితి నుంచి బయటికి వస్తాం. ఈ అర్ధచక్రాసనం ఒకసారి చేశాక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు నిల్చొని విశ్రాంతి తీసుకుని మరలా 1 లేదా 2 సార్లు చేయవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అర్ధచక్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.